మరి కాసేపట్లో పార్టీ ఫిరాయించిన 5 ఎమ్మెల్యేలపై స్పీకర్ తీర్పును వెలువరించబోతున్నారు. అసెంబ్లీలోని ఓపెన్ కోర్టులో 3 గంటల 30 నిమిషాలకు తీర్పునిస్తారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి మినహా 8 మంది ఎమ్మెల్యేల విచారణను స్పీకర్ పూర్తి చేశారు. అఫిడవిట్ రూపంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు రిప్లైస్ ఇచ్చారు. రిప్లైలపై పిటిషనర్ల అడ్వకేట్స్ ముందు కూడా విచారణ సాగింది. మొత్తం 3 దఫాలుగా స్పీకర్ విచారణ కొనసాగింది. తాము పార్టీ మారలేదని ఎమ్మెల్యేలు స్పీకర్ కు వివరించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎంను కలిశామని వాళ్ళంతా కూడా క్లారిటీ ఇచ్చినట్టుగా సమాచారం. అయితే పార్టీ ఫిరాయించారని వచ్చిన పేపర్ క్లిప్పింగ్స్, వీడియో క్లిప్స్ ను స్పీకర్ కు తెచ్చిచ్చారు పిటిషనర్లు. దాంతో మరి కాసేపట్లో 5 ఎమ్మెల్యేలపై తీర్పు వెలువడబోతోంది. అయితే స్పీకర్ అసలు ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది ఇక్కడ పెద్ద సస్పెన్స్ గా మారిందని చెప్పుకోవాలి. ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయాన్ని నెల 18లోగా తమకు సీల్డ్ కవర్లో సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో స్పీకర్ కీలక నిర్ణయం తీసుకుంటారనే చర్చ అయితే జరుగుతోంది. మరి కాసేపట్లో పార్టీ ఫిరాయించిన 5 ఎమ్మెల్యేలపై స్పీకర్ ఒక తీర్పును ఇవ్వబోతున్నారు. ఇవాళ 3 గంటల 30 నిమిషాలకు తీర్పునిస్తారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి మినహా మొత్తం 8 మంది ఎమ్మెల్యేల విచారణ అయితే ఇప్పటికే స్పీకర్ పూర్తి చేశారు. ఈ నెల 16వ తారీఖు వరకు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఇవాళ స్పీకర్ అసలు ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది ఉత్కంఠగా మారింది. అఫిడవిట్ రూపంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు రిప్లైస్ ను సైతం ఇచ్చారు. రిప్లైలపై పిటిషనర్ల అడ్వకేట్ల ముందే విచారణ అయితే కొనసాగింది. మొత్తం 3 దఫాలుగా స్పీకర్ ఈ విచారణను కొనసాగించారు. తాము పార్టీ మారలేదని ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పీకర్ కు వివరించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం మాత్రమే సీఎంను కలిశామని వాళ్ళు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. అయితే పార్టీ ఫిరాయించారని వస్తున్న పేపర్ క్లిప్పింగ్స్, వీడియో క్లిప్స్ ను స్పీకర్ కు ఇచ్చారు పిటిషనర్లు. దాంతో మరి కాసేపట్లో 5 ఎమ్మెల్యేలపై కూడా తీర్పును ఇవ్వబోతున్నారు స్పీకర్. అయితే స్పీకర్ అసలు ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది ఇక్కడ సస్పెన్స్ గా మారింది. ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయాన్ని నెల 18లోగా తమకు ఒక సీల్డ్ కవర్లో సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఇవాళ అసలు స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది ఉత్కంఠగా మారింది. పార్టీ ఫిరాయింపు చేసిన 5 ఎమ్మెల్యేలపై స్పీకర్ ఇవాళ తీర్పును వెలువరించబోతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హేమని అడిగి తెలుసుకుందాం. హేమ, చెప్పండి, రేపు సీల్డ్ కవర్ లో ఒక నిర్ణయాన్ని సమర్పించారు కాబట్టి ఇవాళ స్పీకర్ అసలు ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది టోటల్ గా సస్పెన్స్ గా మారింది. అసలు ఏ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనుకోవాలి? ఎప్పుడు ఈ నిర్ణయం వెలువడే అవకాశం ఉంది? అక్కడ సిచ్యువేషన్ ఏంటి హేమ? ప్రెజెంట్ మనం అసెంబ్లీలో ఉన్నాము. మరి కాసేపట్లో అసెంబ్లీకి స్పీకర్ కూడా చేరుకోబోతున్నారు. నేరుగా ఎవరైతే 5 మంది ఫిరాయింపుల ఎమ్మెల్యేలు ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారో, మొత్తం 10 మంది ఫిరాయింపులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అందులో 5 మందికి సంబంధించి కీలక నిర్ణయం కూడా మరి కాసేపట్లో వెలువరించబోతున్నారు. అసెంబ్లీ ప్రాంగణం మొత్తం కూడా ప్రస్తుతం ఆంక్షలు నెలకొన్నాయి. ఎవరిని కూడా ప్రస్తుతం అనుమతి ఇవ్వడం లేదు. మరొక వైపు కేవలం పోలీసులు కూడా మీడియా పాయింట్ వరకే పరిమితం చేశారు. మిగతా ఎవరిని కూడా రానివ్వడం లేదు. యాక్చువల్లీ మనం ఆ కోర్టులో చూస్తూ ఉంటాము, ఎలా అయితే వాదనలు విన్న తర్వాత ఒక తీర్పుని వెల్లడిస్తారో, ఆ తీర్పుని వెల్లడించినటువంటి సమయంలో అక్కడ పరిస్థితులంతా కూడా ఏ విధంగా మొత్తం కూడా హై వోల్టేజ్తో ఉంటాయో ప్రస్తుతం అసెంబ్లీలో కూడా అదే పరిస్థితి నెలకొంది. బికాజ్ మరి కాసేపట్లో అంటే ఇప్పటికే తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించినటువంటి ఫిరాయింపుల కేసు తీర్పు ఏముండబోతోంది అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర రాజకీయాలు ఇదొక చర్చనీయాంశమైనటువంటి అంశం మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పదే ఈ 10 నియోజకవర్గాల్లో కూడా ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయని చెప్తున్నారు. కానీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు మాత్రం మేము ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము, కాంగ్రెస్ పార్టీలో చేరలేదు అంటూ కూడా చెప్తున్నారు. కానీ ఇప్పటికే వీళ్ళకి సంబంధించి హైకోర్టు ఒక తీర్పునిస్తే హైకోర్టు తీర్పుని సవాల్ చేస్తూ సుప్రీంని ఆశ్రయించారు బీఆర్ఎస్ పిటిషన్దారుల ఎమ్మెల్యేలు. సుప్రీం ఈ నెల 18వ తారీఖు లోపల దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాలి, ఆ నివేదికను కూడా ఇవ్వాలి అంటూ కూడా ఇప్పటికే
ఇప్పటికే స్పీకర్ని కోరింది. ఈ నేపథ్యంలో స్పీకర్ బ్యాక్ టు బ్యాక్ 8 మంది ఎమ్మెల్యేలకు అంటే మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటే 8 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు, క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. క్రాస్ ఎగ్జామినేషన్ చేసినటువంటి సమయంలో కూడా ఒకవైపు ఎవరైతే ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేలు పదే పదే తాము ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని, తామకు అసెంబ్లీ నుంచి వస్తున్నటువంటి జీతంలో ఏదైతే అమౌంట్ కట్ అవుతుందో అది ఇంకా బీఆర్ఎస్ ఎల్పీకే వెళ్తుందని, వాళ్లకు ఇంకా వాళ్ళు బీఆర్ఎస్లోనే ఉన్నారని, సేమ్ టైం ఎవరైతే పిటిషన్ దారులైనటువంటి ఎమ్మెల్యేలు లేదు వీళ్ళంతా కూడా మా పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చేరారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు, కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు, కాంగ్రెస్ కార్యాలయంలో పార్టిసిపేట్ చేస్తున్నారని ఏదైతే పేపర్ క్లిప్పింగ్స్ కానివ్వండి లేదంటే మీడియాలో వచ్చినటువంటి కథనాలను కూడా ఆధారాలుగా చూపించారు. కానీ ఇవన్నీ కూడా కేవలం తమ నియోజకవర్గ అభివృద్ధి కోసమే. ఏ ఎమ్మెల్యే అయినా సరే ముఖ్యమంత్రిని కలవచ్చు, కలిసి తమ నియోజకవర్గ అభివృద్ధి కోసం లేదంటే ఏదైనా నిధుల కోసం మాట్లాడొచ్చు. అలానే మేము కూడా కలిసాము, ముఖ్యమంత్రిని కలిసినటువంటి సమయంలో మాకు కప్పింది కూడా కాంగ్రెస్ కండువ కాదు అంటూ కూడా పదే పదే ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేలు బలంగా తమ వాదనలు వినిపించారు. అయితే వీళ్ళందరినీ కూడా మిడిల్లో స్పీకర్ కూర్చొని ఒకవైపు ఫిరాయింపుల ఎమ్మెల్యేలు మరొక వైపు పిటిషన్ దారులైనటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కూర్చోబెట్టి ఇరు వర్గాలకు సంబంధించినటువంటి అడ్వకేట్ల ద్వారా వాళ్ళ వాదనలు విని ఫైనల్గా ఒక నివేదికను తయారు చేశారు. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు అయితే 8 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి వాళ్ళని విచారించారు. ఆ నివేదిక ఎమ్మెల్యేలకు సంబంధించి నిర్ణయం మరి కాసేపట్లో ప్రస్తుతం నేనున్నటువంటి ఇదే అసెంబ్లీ ద్వారా కూడా అనౌన్స్ చేయనున్నారు. ఇప్పటికీ 5 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అడ్వకేట్లను 3 గంటల 30 నిమిషాలకు అసెంబ్లీకి రావాలి అంటూ కూడా నోటీసులు ఇచ్చారు. సో మరి కాసేపట్లో అడ్వకేట్లు అంతా కూడా రానున్నారు. ఓపెన్ కోర్టు సమక్షంలో కూడా ఆ నిర్ణయం అనేది తీర్పు అనేది వెలువడించనున్నారు. అయితే ఏం తీర్పు ఉండబోతోంది అనేది మాత్రం ప్రస్తుతం ఒక ఉత్కంఠ వాతావరణం నెలకొంది. పదే పదే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఖచ్చితంగా ఈ నియోజకవర్గాల్లో ఎలక్షన్స్ వస్తాయంటూ కూడా చెప్తూ ఉన్నారు. కానీ ప్రస్తుతం పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు మాత్రం తాము ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామంటూ చెప్తున్నారు. మరి స్పీకర్ 2 వర్గాల నుంచి కూడా క్రాస్ ఎగ్జామినేషన్ తర్వాత వాళ్ళ వివరణ విన్నారు. ప్రస్తుతం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, నివేదిక అనేది ఎలా ఉండబోతోంది అనేది మాత్రం ప్రస్తుతం చాలా ఉత్కంఠ వాతావరణం నెలకొంది. అయితే ఇప్పటి వరకు పార్టీ ఫిరాయింపులు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేలు చూస్తే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల్ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే, పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించిన గూడెం మైపాల్ రెడ్డి, చేవెళ్ల నియోజకవర్గం కాళే యాదయ్య, ఖైరతాబాద్ నియోజకవర్గం దానం నాగేందర్, స్టేషన్ గన్పూర్ కడియం శ్రీహరి అండ్ బాన్స్వాడ నియోజకవర్గం పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అండ్ జగిత్యాల నియోజకవర్గం డాక్టర్ సంజయ్, భద్రాచల నియోజకవర్గం తెల్లం వెంకట్రావు అండ్ రాజేందర్ నగర్ ప్రకాష్ గౌడ్, షేర్లింగంపల్లి ఆర్కేపూడ్ గాంధీ. అయితే ఈ 10 మంది ప్రస్తుతం ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇందులో కడియం శ్రీహరి అండ్ దానం నాగేందర్కు నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా వివరణ ఇవ్వడానికి తమకు కొంత సమయం కావాలి అంటూ ఇప్పటికే స్పీకర్ని కోరారు. స్పీకర్ కూడా సానుకూలంగా స్పందించారు. ఒకవైపు వీళ్ళిద్దరు విచారణ అనేది పూర్తి ఈ ఫిరాయింపుల కేసులోనే చాలా కీలకంగా మారబోతుంది. ఎందుకంటే ఖైరతాబాద్ ఎమ్మెల్యే నేరుగా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకొని ఎంపీగా పోటీ చేశారు. సేమ్ టైం కడియం శ్రీహరి కూడా కడియం కావ్య ఎంపీగా పోటీ చేసినటువంటి సమయంలో ఆయన కూడా అక్కడ నేరుగా కూతురు కోసం కాంగ్రెస్ కండువా కప్పుకొని ప్రచారం చేశారు. సో వీళ్ళిద్దరూ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తున్నారు అనడానికి పెద్ద ఎత్తున మా దగ్గర ఆధారాలు ఉన్నాయంటూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. అయితే వీళ్ళిద్దరు విచారణ అనేది మాత్రం ఇంకా కంప్లీట్ కాలేదు. 8 మందిని విచారించారు. 8 మందిలో ఈరోజు 5 బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల్ ఎమ్మెల్యే అండ్ పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఆర్కేపూడి గాంధీ, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అండ్ రాజేందర్ నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, వీళ్ళ 5గురికి సంబంధించినటువంటి తీర్పు అనేది మరి కాసేపట్లో వెలువడబోతుంది. సో చూడాలి మరి స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు, ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారు, నిజంగా వీళ్ళ 5గురిని సస్పెండ్ చేస్తారా, మళ్ళీ బై ఎలక్షన్స్ వస్తాయా, లేదంటే వీళ్ళ 5గురికి సంబంధించి ఏవైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నాయో వాటన్నిటిని కొట్టిపడేస్తారా, నిజంగా ఆధారాలు లేవా, అసలు ఏం జరగబోతోంది అనేది తెలియాలంటే మరి కాసేపట్లో అంటే ఇంకొక 15 నిమిషాల్లో కూడా తెలియనుంది. ఇప్పటికే ఎవరైతే ఫిరాయింపులు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేల అడ్వకేట్లు ఒక్కొక్కరుగా చేరుకుంటూ ఉన్నారు. మరి కాసేపట్లో స్పీకర్ కూడా రానున్నారు. ఓపెన్ కోర్ట్ ద్వారా కూడా తీర్పుని వెలువడిస్తారు. అండ్ సేమ్ టైం ఏదైతే తీర్పు ఉంటుందో దాన్ని లెజిస్లేటివ్కి సంబంధించిన వెబ్సైట్లో కూడా అప్లోడ్ చేస్తారు. రైట్ హైమా, అట్ ద సేమ్ టైమ్ దానం నాగేంద్ర అండ్ కడియం శ్రీహరి వీళ్ళిద్దరూ కూడా నోటీసులకు ఎప్పుడు సమాధానం ఇచ్చే అవకాశం ఉందనుకోవాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు రేపటి వరకు టైం ఇచ్చినట్టుగా అర్థమవుతుంది. కాబట్టి వీళ్ళిద్దరు రిప్లైస్ ఎప్పటి వరకు ఉండే అవకాశం ఉందనుకోవాలి. అనంతరం కూడా స్పీకర్ వీళ్ళిద్దరిపై ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనుకోవాలి.
సర్తాజ్ మొదటి నుంచి కూడా దానం నాగేందర్ అంశం చాలా కీలకంగా మారింది. ఒకవైపు తానే అంటే సస్పెండ్ కాకముందే తానే తన పదవికి రాజీనామా చేస్తారని, మొన్న జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తారని అండ్ పెద్ద ఎత్తున అసలు దానం నాగేందర్ మరికొద్ది రోజులు రాజీనామా చేయబోతున్నారు అంటూ కూడా వార్తలు చక్కర్లు కొట్టాయి. ఎందుకంటే ఒక్కసారి ప్రస్తుతం ఈ ఫిరాయింపులు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళను స్పీకర్ సస్పెండ్ చేస్తే మరొక 6 ఏళ్ల పాటు కూడా వాళ్ళు ఎటువంటి ఎన్నికల్లో కూడా పోటీ చేయడానికి వీలుండదు, వాళ్ళు అనర్హులుగా ప్రకటిస్తారు. సో అలా అయ్యే కంటే ముందే తానే రాజీనామా చేస్తే బెటర్ అని కూడా దానం భావించినట్టుగా తెలిసినప్పటికీ ఇప్పటి వరకు దానం అటు రాజీనామా చేయలేదు, లేదా కనీసం అతనికి వచ్చినటువంటి నోటీస్కి కూడా ఇప్పటి వరకు వివరణ ఇవ్వలేదు. అండ్ దానంతో పాటు కడియం కూడా తనకి ఇచ్చినటువంటి నోటీస్కి వివరణ ఇవ్వడానికి కొద్ది రోజుల సమయం కావాలి అని కూడా కోరారు. సో మరి చూడాలి వీళ్ళకి ఇచ్చినటువంటి సమయం ఎన్ని రోజులు అంతే. ఇదంతా కూడా జ్యుడిషియల్ ప్రాసెస్ కాబట్టి ఏది కూడా కరెక్ట్గా బయటకు చెప్పడం లేదు, ఎందుకంటే ఒకసారి లీగల్ కాన్సిక్వెన్సెస్ మళ్ళీ ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి దీనిపైన ఎవరు ఇప్పటి వరకు ఎటువంటి క్లారిటీ కూడా ఇవ్వలేదు, అన్ని కూడా చుట్టుపక్కల వినిపిస్తున్నటువంటి వార్తలే. సో చూడాలి మరి దానం ఏమైనా ఈరోజు సాయంత్రం వరకు వివరణ ఇస్తారా, లేదంటే నేరుగా దానం పైన స్పీకర్ ఏమైనా యాక్షన్ తీసుకోబోతున్నారా అనేది మాత్రం వేచి చూడాలి. మొత్తానికైతే మరి కాసేపట్లో ఈ 5 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన తీర్పు వెల్లడించిన తర్వాత మిగతా వాళ్ళపైన కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, మిగతా 3 ఎమ్మెల్యేలకు తీర్పు ఎప్పుడు ఉండబోతుంది, 2 ఎమ్మెల్యేలను ఎలా చేయబోతున్నారు, నెక్స్ట్ వాళ్ళ ప్రొసీజర్ అనేది ఎలా ఉంటుంది అనేది మాత్రం కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం హేమ, ఇటు ఫిరాయింపు ఎమ్మెల్యేల తరపు పిటిషనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇక్కడ న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ను తీసుకువెళ్ళి ప్రూఫ్స్ లాగా చూపించినట్టు అర్థమవుతుంది. సో దానికి సంబంధించి ఇటు ఫిరాయింపు ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎటువంటి వివరణ ఇస్తున్నారు, కండువాకు సంబంధించి కూడా వాళ్ళు ఒక వివరణ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. వాళ్ళ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్స్ ఎలా ఉన్నాయి? ఎస్, మొదటి నుంచి కూడా ఎవరైతే పిటిషన్ దారులైనటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ని పేపర్ క్లిప్పింగ్స్తో పాటు మీడియాలో వచ్చినటువంటి కథనాలను తీసుకొని వస్తున్నారు. అందులో ఉన్నటువంటి క్లిప్పింగ్స్ ఏంటంటే ఈ ఫిరాయింపులు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేలంతా ముఖ్యమంత్రిని కలిసినటువంటి సమయంలో కండువాన్ని కప్పుకున్నటువంటి ఫొటోసే కానివ్వండి, లేదంటే తమ కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఫోటోలు పెట్టుకున్నటువంటి క్లిప్పింగ్సే కానివ్వండి, సేమ్ టైం కాంగ్రెస్ ఏర్పాటు చేసినటువంటివి లేదంటే ఏఐసీసీ పిలుపునిచ్చిన కొన్ని కార్యక్రమాలు నేరుగా వీళ్ళు తమ నియోజకవర్గంలో చేయడం, ఆ కార్యక్రమాలు నిర్వహించడం లేదా నిర్వహించినటువంటి కార్యక్రమంలో పాల్గొనడం. సో ఇలా అనేక అంశాలకు సంబంధించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలను పదే పదే పిటిషన్ దారులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పేపర్ క్లిప్పింగ్స్ని తీసుకొని వస్తున్నారు. కానీ ఎట్ ద సేమ్ టైం ఎవరైతే ఫిరాయింపులు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేలు చెప్తుంది ఏంటంటే ఒక ముఖ్యమంత్రిని బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఎవరైనా సరే ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి ఆయననే బాస్ కాబట్టి ఖచ్చితంగా ఆయా నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్నా, నిధులు కావాలన్నా, లేదా నియోజకవర్గంలో ఏదైనా కార్యక్రమాలు చేయాలన్నా ఖచ్చితంగా ముఖ్యమంత్రిని కలవచ్చు, అది ఏ పార్టీ వాళ్ళన్నా వెళ్ళి కలవచ్చు. సో అలానే మేము వెళ్ళి కలిసినటువంటి సమయంలో మాకు కప్పింది కూడా కాంగ్రెస్ కండువా కాదు, ఏదైతే 3 రంగులు ఉన్నటువంటి జెండా మన జాతీయ జెండాకు సంబంధించినటువంటి కండువాని అంటూ కూడా బలంగా చెప్తున్నారు. సేమ్ టైం తమకు ఏదైతే బీఆర్ఎస్లు ఉన్నటువంటి సమయంలో అసెంబ్లీలో కేటాయించినటువంటి స్థలం ఉందో తాము ఇంకా అక్కడే కూర్చుంటున్నారని, అండ్ అసెంబ్లీ నుంచి వచ్చేటటువంటి జీతాల్లో కూడా ఏదైతే కట్ అవుతుందో ఆ కటింగ్స్ కూడా ఇంకా బీఆర్ఎస్ ఎల్పీకే పోతున్నాయి కానీ కాంగ్రెస్ ఎల్పీకి రావడం లేదు. సో తాము ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నాము, కాంగ్రెస్లో జాయిన్ అవ్వలేదు అంటూ బలంగా వాళ్ళు కూడా తమ వాదనలు వినిపిస్తున్నారు. సో ఇరు వర్గాలకు సంబంధించిన క్రాస్ ఎగ్జామినేషన్ మొత్తం ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 దఫాలుగా కూడా స్పీకర్ చేశారు. 3 దఫాలుగా ఒకసారి ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్యే జరిగితే మరొకసారి ఎమ్మెల్యే అడ్వకేట్ వర్సెస్ అపోజిట్ అడ్వకేట్ జరిగింది, మరొకసారి ఎమ్మెల్యేలు అడ్వకేట్లు కలిసి 3 సార్లు కూడా క్రాస్ ఎగ్జామినేషన్ జరిగింది. సో ఈ క్రాస్ ఎగ్జామినేషన్ అంతా కూడా వాళ్ళ వివరణ విన్నాక ప్రస్తుతం స్పీకర్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు, అది మరి కాసేపట్లో వెల్లడించనున్నారు. అట్ ద సేమ్ టైం హేమ, ఇటు స్పీకర్ వెలువరించే నిర్ణయం అనంతరం కూడా ఇటు బీఆర్ఎస్ తరపు పిటిషనర్స్ ఎవరైతే ఉన్నారో అండ్ బీఆర్ఎస్ సైతం బై ఎలక్షన్స్ వస్తాయంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తుంది కాబట్టి వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందనుకోవాలి? సో చూడాలి, మొదటి నుంచి కూడా అటు కేటీఆర్ కానివ్వండి, హరీష్ రావు కానివ్వండి, ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంతా కూడా చెప్తుంది ఏంటంటే ఈ 10 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా బై ఎలక్షన్ అనేది వస్తుంది. ఈ 10 నియోజకవర్గాల్లో ప్రస్తుతం తమ పార్టీలో గెలిచి పక్క పార్టీలోకి వెళ్ళినటువంటి ఎవరైతే ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేలంతా కూడా పార్టీ నుంచి సస్పెండ్ అవుతారు, బై ఎలక్షన్స్కి సిద్ధంగా ఉండండి అంటూ కూడా పదే పదే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ ఎవరైతే
ఇటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చెప్తుంది ఏంటంటే స్పీకర్ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటామంటూ కూడా చెప్తున్నారు. కానీ ఫిరాయింపులు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేలు మాత్రం ఖచ్చితంగా తమకు ఏమీ జరగదు, తీర్పు అనేది సానుకూలంగా వస్తుంది, తాము ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము, తాము కాంగ్రెస్ పార్టీలో చేరలేదంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. సో చూడాలి మరి, ఒకవైపు ఎవరికి వారు వాళ్ళకు నచ్చినట్టుగా ధీమా వ్యక్తం చేస్తున్నారు, ఎవరికి వాళ్ళు తమకే సానుకూలంగా తీర్పు వస్తుందంటూ కూడా ఎదురు చూస్తున్నారు. యాక్చువల్లీ సర్తాజ్, గతంలో ఇదే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైకోర్టుని ఆశ్రయించారు. మొదటిగా స్పీకర్ని ఆశ్రయించి 10 మంది ఎమ్మెల్యేల పైన ఉన్నటువంటి సమయంలో స్పీకర్ ఇందులో ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ చేయలేదు. సో నేరుగా హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టులో సుదీర్ఘంగా వాదనలు విన్న తర్వాత స్పీకర్ నిర్ణయానికి వదిలేశారు. అప్పుడు కూడా స్పీకర్ దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదంటూ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. సో సుప్రీంకోర్టు కూడా మొదటిగా స్పీకర్ నిర్ణయానికి వదిలేసినప్పటికీ కూడా స్పీకర్ నిర్ణయం అనేది చాలా లేట్ అవ్వడంతో సో ఖచ్చితంగా వీలైనంత త్వరగా ఆ నిర్ణయం తీసుకోవాలంటూ కూడా చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గడువు కూడా ముగుస్తూ ఉంది. సో 4 వారాల సమయం కావాలి అంటూ కూడా స్పీకర్ కోరినప్పటికీ ఆ సమయం కూడా ముగుస్తూ ఉంది. రేపటితో లాస్ట్ డేట్ కాబట్టి సో ఈ లోపే ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ఒక నివేదికని ఇవ్వాలి అంటూ కూడా స్పీకర్ భావించారు. సో అందుకే ఈరోజు మరి కాసేపట్లో ఏదైతే నిర్ణయం తీసుకున్నారో అది వెల్లడించనున్నారు. ఓపెన్ కోర్ట్ ద్వారా వచ్చినటువంటి ఎమ్మెల్యేల అడ్వకేట్లకు వెల్లడించనున్నారు. అనంతరం ఆ కాపీని కూడా అటు అసెంబ్లీ లెజిస్లేటివ్ వెబ్సైట్లో పెట్టనున్నారు. సో మొత్తానికైతే తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారినటువంటి ఫిరాయింపుల కేసు అయితే ఒక కొలిక్కి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ 5 ఎమ్మెల్యేల పైన నిర్ణయం తీసుకున్న తర్వాత మిగతా 3 పైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, కీలకంగా ఉన్నటువంటి దానం కడియం పైన ఎలా స్పందించబోతున్నారు అనేది మాత్రం ఖచ్చితంగా ఒక ఉత్కంఠ వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. హిమ, మాక్సిమం ఇక్కడ చూసుకుంటే న్యూస్ క్లిప్పింగ్స్ ఆధారంగా, పేపర్ క్లిప్పింగ్స్ ఆధారంగా ఇక్కడ ఇటు పిటిషనర్స్ తరపు వాదనలు వినిపిస్తుండగా అర్థమవుతోంది. అయితే ఎవరైతే ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళంతా కూడా సీఎం కేవలం మర్యాదపూర్వకంగా మాత్రమే కండువా వేశారు. ఆ కండువా తీసేసి మళ్ళీ బీఆర్ఎస్ కండువా వేసుకున్నాం, ఇంకా బీఆర్ఎస్ అసైన్డ్ ప్లేసెస్లోనే తాము కూర్చుంటున్నాం అంటూ కూడా ఇందాక మీరు చెప్తున్నట్టుగా అర్థమవుతోంది. అయినా సరే తమకు సంబంధించిన పార్టీ నేతలపైనే ఫిర్యాదు చేయడం ఎలా చూడాలంటారు? అట్ ద సేమ్ టైం తీర్పు ఒకవేళ గనక ఇటు కాంగ్రెస్ కు అనుకూలంగా అంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలకు అనుకూలంగా వస్తే ఇటు బీఆర్ఎస్ నేతలు ఎటువంటి వాదన చేసే అవకాశం ఉందనుకోవాలి? ఎస్, అంటే తమ పార్టీలోనే ఉన్నామంటే మొదటిగా వీళ్ళంతా కూడా తమ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే, ఇప్పటికీ కూడా ఇంకా మేము బీఆర్ఎస్లో ఉన్నామని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళే. కానీ ఇక్కడ పిటిషన్ దారులైనటువంటి ఎమ్మెల్యేలు చెప్తుంది ఏంటంటే వీళ్ళంతా మా పార్టీలో ఉండి మా పార్టీ కండువా అంటే బీఆర్ఎస్ పార్టీ కండువా మీద బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచి ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళంతా కూడా పార్టీని ఫిరాయించారు అంటూ కూడా వీళ్ళు మొదటి నుంచి చేస్తున్నటువంటి ఆరోపణని ఎప్పటికప్పుడు తోసిపుచ్చుకుంటూ వస్తున్నారు. మేము ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నామంటూ కూడా ఈ ఫిరాయింపుల ఎమ్మెల్యేలు చెప్తున్నారు. ఇక ఇందాక మీరు అన్నట్టుగా ఒకవేళ ఫిరాయింపుల ఎమ్మెల్యేలకు సానుకూలంగా అంటే అయితే వాళ్ళు బీఆర్ఎస్లో ఉన్నామంటే వాళ్ళు ఇంకా స్టిల్ బీఆర్ఎస్లోనే కంటిన్యూ అవుతారు. కానీ ఇన్ కేస్ ఒకవేళ వాళ్ళు అనుకున్నట్టుగా వాళ్ళకి సానుకూలంగా తీర్పు వస్తే మాత్రం అసలు బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళని రిమైనింగ్ ఏదైతే బీఆర్ఎస్లో కంటిన్యూ అవ్వనివ్వరా, అసలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దీనిపైన ఎలా రియాక్ట్ అవుతారు అనేది మాత్రం వేచి చూడాలి. ఎందుకంటే మొదటి నుంచి కూడా చాలా బలంగా చెప్తున్నారు, ఈ 10 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయని అంటున్నారు. హైకోర్టుని ఇచ్చినటువంటి తీర్పుని సవాల్ చేస్తూ సుప్రీంకి వెళ్ళారు. సో ఇప్పుడు సుప్రీం ఇక్కడ స్పీకర్ ఎలాంటి నిర్ణయం ఇచ్చినా సరే తర్వాత సుప్రీం దీనిపైన ఎలాంటి నిర్ణయం ఇస్తున్నారు అనేది మాత్రం వేచి చూడాలి. ఒకవేళ సుప్రీంలో కూడా వాళ్ళకు అనుకూలంగా ఫలితం వస్తుందా, అసలు వాళ్ళకి ఎలా ఫలితం వస్తుందా అనేది మాత్రం ఖచ్చితంగా వేచి చూడాలి. అయితే ఇప్పటికీ కేవలం స్పీకర్ తన నిర్ణయాన్ని వెల్లడిస్తారు. అయితే ఈ నిర్ణయాన్ని మరి సుప్రీం యాక్సెప్ట్ చేస్తుందా చేయదు, ఎందుకంటే నిర్ణయానికి తగ్గట్టుగా ఎవిడెన్స్ని కూడా చూపించాల్సి ఉంటుంది. కోర్టు అంటే పూర్తిగా ఎవిడెన్స్తో నడుస్తుంది కాబట్టి సో అవన్నీ చూసిన తర్వాత కూడా సుప్రీం యాక్సెప్ట్ చేయాలి యాక్చువల్లీ స్పీకర్ నిర్ణయాన్ని. సో మరి ఇదంతా కూడా చాలా పెద్ద లీగల్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో ఫర్దర్గా కూడా ఎటువంటి లీగల్ కాన్సిక్వెన్సెస్ రాకుండా ముందుగానే అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు స్పీకర్. ఇప్పటికే న్యాయ నిపుణులతో కానివ్వండి, లేదంటే లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ శ్రీధర్ బాబు కానివ్వండి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కానివ్వండి, ఇతర ముఖ్య నేతలంతా సీనియర్ అడ్వకేట్స్ అందరితో కూడా కలిసి కూర్చొని మాట్లాడారు. దీనిపైన అనేక సార్లు రివ్యూ కూడా జరిగింది. సో ఇవన్నీ కూడా ప్రస్తుతం చూసి ఫర్దర్గా ఎటువంటి లీగల్ కాన్సిక్వెన్సెస్ రాకుండా కూడా ప్రస్తుతం ఒక నివేదికను తయారు చేసినట్టుగా తెలుస్తోంది. సో ఆ తీర్పుని మరి కాసేపట్లో వెల్లడించబోతున్నారు. సో ఆల్రెడీ 3:30 అన్నారు, కానీ ప్రస్తుతం మనం అసెంబ్లీలో ఉన్నాము, ఇంకా స్పీకర్ కూడా అసెంబ్లీకి
అసెంబ్లీకి చేరుకోలేదు. సో మరి డైరెక్ట్గా అసెంబ్లీకి వస్తారా లేదంటే ఏదైతే ఆ వెబ్సైట్లో పెట్టేసి వదిలేస్తారా అనేది మాత్రం చూడాలి. ఓపెన్ కోర్టులో అడ్వకేట్లకు తీర్పు వెల్లడించాల్సి ఉంటుంది. సో దానికి స్పీకర్ ఉండాల్సిన అవసరం లేదు, సెక్రటరీ కూడా ఉండొచ్చు. గతంలో కూడా సుప్రీంని వెళ్ళి ఆ సమయం కోరినటువంటి సమయంలో కూడా స్పీకర్ వెళ్ళలేదు, ఆ సెక్రటరీ వెళ్ళి సమయం కోరారు. సో ఇప్పుడు మరి అలా ఏమైనా చేస్తారా, స్పీకర్ వస్తారా అనేది మాత్రం స్టిల్ ఇంకా అయితే వేచి చూడాలి. మొత్తానికైతే ఎప్పుడెప్పుడు అసలు ఇది ఏం జరుగుతుంది, ఈ కేసు ఒక డైలీ సీరియల్ లాగా కొనసాగుతున్నటువంటి కేసుకి ఒక కొలిక్కి మాత్రం అంటే ఒక ఎండ్ కార్డ్ అయితే ఈరోజు పడబోతోంది. అది సానుకూలంగా ఎవరికి వస్తుంది అంటే ఫిరాయింపుల ఎమ్మెల్యేలకు వస్తుందా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు వస్తుందా తెలియదు. కానీ మొత్తానికైతే ఈరోజు ఫిరాయింపుల కేసుకి అయితే ఒక ఎండ్ కార్డ్ అయితే పడనుంది. సర్తాజ్. ఎస్, థ్యాంక్ యూ హేమ.